మామూలు వ్యక్తా? ఒక గొప్ప ప్రవక్త, ప్రవక్తల్లో ఒక గొప్ప ప్రవక్త. ఆయన కొడితే సముద్రం చీలి దారిచ్చింది దైవాజ్ఞ మేరకి. అల్లా అంటున్నాడు, ఆ దైవం అంటున్నాడు, నువ్వు నన్ను చూడలేదు, నేను చూస్తాను. అప్పుడు దైవం అంటున్నాడు, నీకు పరీక్ష పెడతాను, ఆ పరీక్షలో నువ్వు నెగ్గితే తర్వాత నన్ను చూద్దుగానన్నాడు. సరే, ఓకే. ఏంటి ఆ పరీక్ష అంటే, ఈజిప్ట్లో జరిగిన సంఘటన, ఇది యథార్థమైన సంఘటన. దైవం వెలుగు 70 పరదాల వెలుగు, 70,000 పరదాలు దాటుకొని వస్తుందట. ఆ వెలుగులో ఒక చిన్న ప్రసరణ, వెలుగు ప్రసరణ, ఒక కాంతి పుంజం ఈజిప్ట్లో ఒక పర్వతం మీద అలా ప్రసరింపజేస్తాను. ఆ విధానాన్ని నువ్వు చూసి తట్టుకోగలిగితే తర్వాత నన్ను చూద్దుగానే అన్నాడు. సరే, ఓకే, కండిషన్ ఓకే. మూసా అలైహిస్సలాం ఓకే అన్నారు. అలా తన యొక్క 70,000 పరదాలు దాటుకొని వస్తుంది వెలుగు. ఆ వెలుగులో నుంచి చిన్న కాంతి పుంజం ఆ కొండ మీద ప్రసరింపజేయగానే ఈజిప్ట్లో ఆ కొండ ఒకటి ఉంది, పెద్ద కొండ, దాని పేరు కూడా ఏదో ఉంది, గుర్తురావట్లేదు. అది భస్మం అయిపోయింది. అది మొత్తం భస్మం అయిపోయింది, మొత్తం ఇదైపోయింది, ఇసుక రేణువుల మాదిరిగా అయిపోయింది ఆ కొండ మొత్తం కూడా. ఆ విధానాన్ని చూసి మూసా అలైహిస్సలాం, మోషే గారు ముచ్చిపడిపోయి తర్వాత స్పృహ వచ్చిన తర్వాత లేచి కళ్ళు ఇట్లా ముఖం తుడుచుకొని సర్దుకుంటూ, ఓ దైవమా నన్ను క్షమించు, నిన్నెవరూ చూడలేరు, భూలోకంలో కూడా ఎవరు చూడలేరు, ఆయనే చూడలేకపోయాడు, అంత గొప్ప ప్రవక్త. మేము దేవుణ్ణి చూసామని చెప్పేటటువంటి అన్నీ కూడా వ్యాపార